వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఓకే, ఈ రోజుతో ఇది పార్ట్ 5. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు నేను అప్లోడ్ ఆల్రెడీ చేసేసాను. ఇది మనం చెప్పబోయేది పార్ట్ 5. అవి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ వాటిని చూసి 1 by 1 చూసి తర్వాత ఈ పార్ట్ 5ని చూడండి. ఓకే, ఇక్కడ ఎక్కడైనా కానీ మనం మిస్ అయ్యి ఉంటే తర్వాత మనం 1 hour ర్యాపిడ్ రివిజన్ వీడియో ఉంటుంది. అంటే జస్ట్ ఎలా ఉంటుంది అంటే మన ప్రాబ్లమ్స్ ఏమి చేయము, జస్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ టిక్ పెట్టడమే. అలా ర్యాపిడ్ రివిజన్ 1 hour వీడియో నేను చేస్తానండి. ఓకే, ఇది మనకు 5th వీడియో. ఇందులోనే మనము బహుపదులు మొత్తం కూడా కంప్లీట్ చేయబోతున్నాము. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఘన బహుపది అండి. ఇందులో ముఖ్యంగా ఏమేమి ఉంటుందంటే ఘన బహుపది ఒకటి ఉంటుంది, అదేవిధంగా శేష సిద్ధాంతం ఉంటుంది, అదేవిధంగా కారణాంక పద్ధతి ఉంటుంది. ఇవి 3 అయిపోతే మనకు ఇక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, వీలైనంతగా తర్వాత మనము 1 hour 1.5 hour మనం ఒకటి ర్యాపిడ్ రివిజన్ పెట్టుకుందాం. ఓకేనా, రైట్ అండి. ఎవరైనా కొత్త ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూడండి. ఓకే, ఘన బహుపది చూడండి. ఘన బహుపది ఒక సాధారణ రూపం ఎలా ఉంటుందంటే a into x power of 3 plus b into x power of 2 plus c into x plus d కామా a నాట్ ఈజ్ ఈక్వల్ 0 కావాలమ్మా. ఒకవేళ ఏ 0 అయింది అనుకోండి, దీన్ని ఏమంటారు, వర్గ బహుపదిగా పరిగణిస్తారు. అందుకే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 0 అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండమ్మా, ఏదైనా ఒక ఘన బహుపదికి గరిష్టంగా ఎన్ని విలువలు ఉంటాయి? 3 విలువలు ఉంటాయి, 3 శూన్య విలువలు ఉంటాయి. గరిష్టంగా ఎన్ని ఉంటాయి అంటే 3 శూన్య విలువలు ఉంటాయి. ఓకేనా, శూన్య విలువ ఇక్కడ మనం వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ఈ విలువల మధ్య సంబంధం చూడమ్మా, మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, ఓకే, కంపల్సరీ నోట్స్ రాసుకోండమ్మా. ఫస్ట్ ఇందులో మనం ఏమేమి కనుక్కుంటామంటే శూన్య విలువల మొత్తం కనుక్కుంటామమ్మా. శూన్య విలువల మొత్తం కనుక్కుంటాం. ఏమేమి కనుక్కుంటామని చెప్తున్నాను. 2ac చొప్పున లబ్ధాల మొత్తం కనుక్కుంటాం. అదే విధంగా శూన్య విలువల లబ్ధం కనుక్కుంటాం. అది ఎట్లనో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇది సమీకరణం, ఇది మనకు ఈక్వేషన్ ఉందమ్మా. బహుపది ఒకటి ఉంది. ఇదేంటిది? ఘన బహుపది. ఏంటిది ఘన బహుపది? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు కదండి, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 0 అయితే మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నాం అంటే ఆల్ఫా బీటా గామా లో అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఇంకా చూడండి, ఆల్ఫా బీటా గామా ఇది మనకు అయితే మనకి ఫస్ట్ ఏమేమి అనుకుంటామంటే శూన్యాల మొత్తం. ఫస్ట్ పాయింట్ ఇదేంటిది? శూన్యాల మొత్తం. ఓకేనా, జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడనే మీకు మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మనకు 2ac శూన్యాల లబ్ధాల మొత్తం. 2ac ఇక్కడనే పెట్టేద్దామమ్మా మనం. ఓకే, ఇదే చూసేద్దాము. ఇక్కడ ఉంది కదా, దీన్నే మనము రాసుకున్న తర్వాత మరొకసారి మీరు రాసేసి ఇది పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అని పెట్టుకుందాం. ఓకేనా, దీనిలో మీరు ఫస్ట్ రాసేసుకొని మళ్ళీ ఇది పెట్టినే పాయింట్ నెంబర్ 1 ఇక్కడ. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, వర్గ బహుపది ఎలా ఉంటే ax² ప్లస్ bx ప్లస్ c. మనం ఫస్ట్ ఏం చేస్తామమ్మా, ఇక్కడ మైనస్ పెట్టినాం, ఇక్కడ ప్లస్ పెట్టినాం. ఇది మొత్తం అయింది, అదే విధంగా ఇది లబ్ధమైంది. ఇలాగే చేస్తాం కదా, అదే స్టెప్ అదే విధంగా ఇక్కడ కూడా చేస్తామమ్మా. ఫస్ట్ ఇదేంటిది, మనము మైనస్, ఫస్ట్ మైనస్ కాబట్టి మైనస్, ఇదేమవుతుంది, మొత్తం అవుతుంది. ఇదేమవుతుందమ్మా, మొత్తం అవుతుంది. అదే విధంగా ఇది ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇదేమవుతుందమ్మా 2ac. ఇక్కడ చూసా 2ac చొప్పున లబ్ధాల మొత్తం. ఇక్కడ 2ac లబ్ధాల మొత్తం మీరు రాసుకోండి అమ్మా ఫుల్ గా. ఇదైపోయిందా, తర్వాత మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది, నెక్స్ట్ టైం వస్తుందేమో మనకు మైనస్ వస్తుంది. ఇదేంటిది? లబ్ధం అంటే లబ్ధాలు. ఓకేనా, ఇది శూన్య విలువల లబ్ధం. తెలిసిపోయింది కదా మనకు. చలో, మనకు తెలిసిపోయింది కదా. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా గామా అనుకున్నాం. సో మూలాల మొత్తం ఏమవుతుంది ఒకసారి చూడండి, సింపుల్ గానే ఉంటుందమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా.
ఓకే, ఏమవుతుంది అంటే ఏం లేదు, మీరు ఏం కంగారు పడకండి, ఇలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఏముందమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ చూడండి బి, తర్వాత ఎక్స్ క్యూబ్ గుణకం ఏముంది ఏ, ఇదేనమ్మా ఫార్ములా. ఓకేనా, దీన్ని మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ కానీ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇలా నేర్చుకుంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మైనస్ బి బై ఏ అని ఇచ్చినమ్మా, దీని యొక్క ఇదేంటి మూలాల మొత్తం యొక్క ఫార్ములా ఇది అవుతుంది. కానీ మనం ఎలా తెలుసుకున్నాము, జస్ట్ ఈ విధంగానే నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనకు ఇది బట్టి పట్టినాం అనుకోండి, ఇక్కడ బి దగ్గర ఏ ఇచ్చి ఏ దగ్గర బి ఇచ్చినాం అనుకో, మనం ఏం రాస్తాము, ఇక్కడ బి బై ఏ రాస్తాం. ఇక్కడ ఒకవేళ ప్లస్ ఇచ్చిండు, అదే విధంగా ఇక్కడ మైనస్ ఇచ్చిండు అనుకోండి, అదే రాస్తాం మనం. కాబట్టి జాగ్రత్తగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి అమ్మా. ఎంత నేర్చుకున్నా, కొద్దిగా నేర్చుకున్నా సరే కాన్సెప్ట్ అనేది ఓరియంటెడ్ గా నేర్చుకోండి. ఎందుకంటే మనము యాజ్ ఎ టీచర్స్ గా కాబట్టి కంపల్సరీగా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలి. ఇప్పుడు తీసేయడం అనేది కాదమ్మా, మనం కంపల్సరీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గానే నేర్చుకోవాలి. ఇది కూడా ఇదేంటిది మనము శూన్యాల మొత్తం, అదే మీరు వర్గ సమీకరణంలో తీసుకున్నట్టయితే దీన్ని మూలాల మొత్తం అని అంటారు. ఇక్కడ ఏం లేదు, బహుపదులనేమో శూన్యాలు అంటారు, అక్కడనేమో వర్గ మూలాలనేమో వర్గ సమీకరణాలు, బహుపదులనేమో శూన్యాలు అంటారు, అదే విధంగా వర్గ సమీకరణాలనేమో మూలాలు అంటారు. ఇక్కడ శూన్యాలు, అక్కడ మూలాలు, అంతేనమ్మా. జస్ట్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకేనా, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటిదమ్మా, శూన్య విలువల మొత్తం, ఇది మీరు రాసుకోండి అమ్మా, నేను ఎందుకంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, శూన్య విలువల మొత్తం, మీరు మాత్రం మొత్తం రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ రెండేసి చొప్పున లబ్ధాల మొత్తం మీరు మొత్తం రాసుకోవాలి. అవి ఎలా ఉంటుంది, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇది కూడా ఏమవుతుంది, తర్వాత ఏంటిదమ్మా, ఇక్కడ ప్లస్ ఉంది, రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అవసరమా రాసుకోవడం అవసరం లేదు. ఇక్కడ ఏముంది సి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ గుణకం ఏముంది ఏ బై ఏ, ఇదే. అదే విధంగా ఇక్కడ చూడండి, శూన్య విలువల లబ్ధం, శూన్య విలువల లబ్ధం అమ్మా. ఓకే, లబ్ధం ఏమవుతుంది అది, అప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనం, ఆల్ఫా బీటా ఇక్కడ ఉంటే ఆల్ఫా బీటా గామా ఏమవుతుందమ్మా మనకు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏముంది డి ఉందమ్మా, డికు డి బై, ఇక్కడ ఏముంది ఏ, ఇదేనమ్మా మనం సూత్రం. ఇవి ఫార్ములాస్ మనం ఎట్లా ఎంత టెక్నిక్ గా రాబట్టాం, ఇది ఈ విధంగానే రాబట్టాలి. ఒకవేళ మనకు ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంది అనుకోండి, ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అయితే, ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అవుతుంది. ఈ విధంగానే మనకు కంటిన్యూగా పోతూనే ఉంటుందమ్మా. ఓకే, ఇది ఈ విధంగా క్లారిటీగా నేర్చుకోవాలి తప్ప మనము ఇలా బట్టి పట్టే విధానం అనేది మర్చిపోదాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇదే విధంగా ఒక ఘన బహుపది వచ్చిందంటే మనం సింపుల్ గా చేస్తాము. ఓకేనా, ఒకసారి మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి అమ్మా, ఇది శేష సిద్ధాంతం అమ్మా, ఇంపార్టెంటే. ఓకే, ఒకసారి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది చూడండి అమ్మా, ఇట్లా ఎందుకు రాస్తున్నానంటే నేను ఒకవేళ బోర్డు పైన డైరెక్ట్ లైవ్ లో పెట్టి రాసినాను అనుకోండి, వీడియో అనేది లెంత్ అవుతుంది, అందుకని డైరెక్ట్ ఇట్లనే రాసేసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది, దాని పరిమాణం 1 లేదా అంతకన్నా ఎక్కువ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను రేఖీయ బహుపది ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చు శేషము ఎఫ్ ఆఫ్ ఏ అగును. ఇక్కడ ఏ అనేది వాస్తవ సంఖ్య. ఓకేనా, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అంటే ఏంటిదమ్మా, మనకు ఎక్స్ మైనస్ ఏ అనేది ఇక్కడ ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఏ అవుతుంది, ఇది వాల్యూ. అయితే శేష సిద్ధాంతంలో ఏమేం చేయాలి, ఏం కనుక్కోవాలి, ఏం చెప్తుంది అనేది చూడండి. రేఖీయ బహుపది ఎక్కడ ఏముంటాయి, శేష సిద్ధాంతంలో రేఖీయ బహుపదే ఉంటుంది. రేఖీయ బహుపది యొక్క శూన్య విలువలు కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, శూన్య విలువలు కనుక్కోవాలి. ఆ వచ్చిన శూన్య విలువలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ప్రతిక్షేపించాలి. ఏదైతే బహుపది వస్తుందో ఆ బహుపదిలో ఆ శూన్య విలువలను అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా వచ్చిన విలువలు శేషం అనేది అవుతుంది. అర్థమవుతుందా, ఇది కాన్సెప్ట్ అమ్మ, శేష సిద్ధాంతం యొక్క కాన్సెప్ట్. దీనిపైన ప్రాబ్లం చెప్తే క్రిస్టల్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది.
చూడండమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ఏఎక్స్ ప్లస్ బి చే భాగించగా వచ్చే శేషం ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏముందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేంతో భాగించాలి, ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ఈక్వల్ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఎక్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బి బై ఏ. ఇదేమవుతుంది, ఎక్కడైతే ఎక్స్ ఉందో మైనస్ బి బై ఏ అనేది ప్రతిక్షేపించాలి. ఇక్కడ ప్రతిక్షేపించినాం, ఏంటిది మైనస్ బి బై ఏ. ఇదేమవుతుంది మరి, ఇదే మనకు శేషం అనేది అవుతుంది. ఇదేమవుతుందమ్మా, శేషం అవుతుంది. అర్థమవుతుందా, ఇదే శేషం అవుతుంది. ఈ విధంగా మనం చేయాలమ్మా, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇంకొక టూ చూద్దాం మనం. చూడండమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను ఏఎక్స్ ప్లస్ బి చే భాగించగా వచ్చే శేషం ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏముందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేంతో భాగించాలి, ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ఈక్వల్ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మైనస్ బి అవుతుంది. ఇక్కడ ఎక్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బి బై ఏ. ఇదేమవుతుంది, ఎక్కడైతే ఎక్స్ ఉందో మైనస్ బి బై ఏ అనేది ప్రతిక్షేపించాలి. ఇక్కడ ప్రతిక్షేపించినాం, ఏంటిది మైనస్ బి బై ఏ. ఇది ఏమవుతుంది మరి, ఇదే మనకు శేషం అనేది అవుతుంది. ఇదేమవుతుందమ్మా, శేషం అవుతుంది. అర్థమవుతుందా, ఇదే శేషం అవుతుంది. ఈ విధంగా మనం చూడండమ్మా, ఇది కారణక సిద్ధాంతము. ఏం లేదమ్మా, కారణక సిద్ధాంతం అంటే ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని నిశేషంగా భాగించినప్పుడు అది 0 కావాలి అంతే. అది తీసుకొచ్చి దాంట్లో పెడితే అది 0 అయితే దాన్నే మనం కారణక సిద్ధాంతంగా పేర్కొంటారు. ఒకసారి చూడండి, కారణక సిద్ధాంతం అంటే ఏంటిది ఒక చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక బహుపది, అది ఒక బహుపది, దాని పరిమాణం 1 ఆర్ అంతకన్నా ఎక్కువగా ఉండొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కారణాంకం ఎక్స్ మైనస్ ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ఈక్వల్ 0 అగును. ఇదే కదమ్మా మనం చెప్పింది. ఇక్కడ ఏదైతే ఉంటుందో, ఏదైతే మనకు బహుపది ఉంటుందో ఆ బహుపదిలో మనకి ఏంటిది, ఏదైనా ఒకటి భాగించేదే అంకె ఉంటుంది. ఆ భాగించే అంకెని తీసుకొచ్చి ఆ దాంట్లో ప్రతిక్షేపించినప్పుడు ఏమవుతుంది, అది కంప్లీట్ గా 0 అవుతుంది. దానినే మనం కారణాంక సిద్ధాంతంగా పేర్కొంటాం. ఒక్కసారి ప్రాబ్లం చేస్తే మనకి క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, చూడండమ్మా, ఈ క్వశ్చన్స్ మనకు అప్పుడప్పుడు ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుందమ్మా. ఇవి చాలా ఇంపార్టెంట్, చూడడానికి ఇట్లా ఉంటాయి కానీ ఏం లేదమ్మా. ఇది ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను చూడండి. 3 × x⁴ - 4x³ + 3x² - 2x + 1 x - 2 చే భాగించగా వచ్చే శేషం ఎంత? దీన్ని ఎలా చేయాలంటే ఈక్వేషన్ ఉంటుంది. ఈ ఈక్వేషన్ లో ఇది x = 0 వేసి x అనేది ఎంత వాల్యూ వస్తుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా ఒకటి ఆన్సర్ వస్తుంది. దాన్నే మనం శేషం అని అంటాం. ఇంతే, సింపుల్, ఏం లేదు, సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఈక్వేషన్ చూద్దామమ్మా. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. ఎట్లా 2 అవుతుంది, ఇక్కడ చూడండి, x - 2 = 0. ఇది -2 ఉన్నది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఇదే కదా, ఇక్కడ మనం ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు మనము 3x⁴ - 4x³ + 3x² - 2x + 1 సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. మీరు అక్కడ పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుందమ్మా, ఇక్కడ 2 పెట్టాను. ఒకసారి నేను రాస్తాను. 2⁴ - 4 - 4 × 2⁴ + 3 × 2⁴ - 2 × 2 + 1 ఇది ఎంత అవుతుందమ్మా, మొత్తము 2⁴ అంటే 16, 16 × 3 = 48 మైనస్ ఇక్కడ ఏమవుతుంది, 8 అవుతుంది. 8 × 4 32 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏమవుతుందమ్మా, 4 × 3 12 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 4 + 1. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది, 48 + 12 60 అవునా. 60 నుంచి 32 తీసేయండి. 60 నుంచి 32 తీసేస్తే 28 ఇదొకటి 4 తీసేయండి,
ఏమవుతుంది అప్పుడు 24, ఇది ఒకటి 25, శేషం ఏమవుతుందమ్మా 25 అవుతుంది. ఇంతే సింపుల్, ఏం చేయాల్సిన అవసరమే లేదు అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ x³ + 3x² - 2x + 1 x + 3 చే భాగించగా వచ్చు శేషం ఎంత? ఇది ఒకటి చెప్తాను, ఇది హోంవర్క్ చేయండి, ఇది నేను చెప్తాను. ఓకేనా? ఒకసారి చూడండి, చాలా సింపుల్ గానే ఉంటుంది, మీరు ఏం కంగారు పడకండి. ఒకసారి చూడండి, ఇది x + 3 అంటే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అద్దాం. x³ + 3x² - 2x + 1, ఇది x + 3 అంటే దీన్ని ఏం రాయొచ్చమ్మా? x = -3, -3ని తీసుకొచ్చి ఎక్కడైతే x ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంతే సింపుల్. ఇక్కడ ఏమవుతుంది? -3 పవర్ ఆఫ్ 3 + 3 ఇంటూ -3 పవర్ ఆఫ్ 2 2 ఇంటూ -3 + 1, ఇంతే కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ -3 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత? -27. మైనస్ అనేది ఇక్కడ చూడండి, ఒకటి నేను చెప్తాను, ఇక్కడ n అనేది ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ఎప్పుడే కానీ బేస్ సంఖ్య ఉన్నప్పుడు ఆన్సర్ అనేది కంపల్సరిగా బేస్ లో ఏమవుతుంది? మైనస్ లోనే వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ సరి ఉందనుకోండి, కంపల్సరీ ప్లస్ లోనే వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఇవి కంపల్సరీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది? -27 అవుతుంది. ఎందుకు? ఇది బేస్ ఉంది కాబట్టి -27 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇది 3, ఇదేముంది? మైనస్ ఉంది. ఇక్కడ ఏముంది? సరి సంఖ్య ఉంది కాబట్టి ఇది ఎన్ని ఉన్నా కానీ సరి సంఖ్యనే వస్తుంది, అంటే ప్లస్ లోనే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 9, 9 3 = 27. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 ఇంటూ 2 6 అవుతుంది. ఇక్కడ +1 అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, మైనస్ ప్లస్ క్యాన్సల్, మిగిలింది ఎంతమ్మా? 7 అనేది ఏంటిది? శేషము. ఇది కదా మన ఆన్సర్. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఇది మీరు హోంవర్క్ చేయండి అమ్మా, నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ కావచ్చు. అది జాయిన్ అవ్వడం వల్ల యూజ్ ఏంటిదంటే, నేను రాబోయే రోజులలో PDF పెడతాను, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? మీకు ఏమన్నా నోట్స్ కావాలనుకుంటే లేదా ఇంకా నా క్లాస్ నోట్స్ కావాలనుకుంటే అక్కడ మీకు అవైలబుల్ గా దొరుకుతాయి. ఓకేనా? అప్పుడప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెండ్ చేయడం జరుగుతాయి ప్రాక్టీస్ కోసం. ఓకేనా? అర్థమైందా? అది ఓన్లీ క్వశ్చన్స్ ఇవ్వడం కాకుండా వాటి యొక్క సింప్లిఫికేషన్ లో సాల్వ్ మెథడ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇట్లా వీడియో క్లాసెస్ తీసి అప్పుడు పెట్టడం కూడా జరుగుతుంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి, x³ + 3x² + 5x + k ను x + 2 చే భాగిస్తే వచ్చు శేషము 2 అయితే k విలువ ఎంత? చాలా సింపుల్ అమ్మా. ఇది తీసుకొచ్చి ఈ సమీకరణంలో పెట్టండి, పెట్టినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, అదేమవుతుంది? k వాల్యూ వస్తుంది, అది ఈక్వల్ టు మన k కు ఈక్వల్ అవుతుంది, అదే మీకు కావాల్సిన వాల్యూ, అంతే సింపుల్. ఇప్పుడు ఏమంటాం మనము? దీన్ని ఏమంటాము? x = -2 పెడుతున్నాం. -2 ఎక్కడ పెట్టాలి? ఈ ఈక్వేషన్ లో పెట్టాలి. ఏంటిది అది? x³ + 3x² + 5x + k శేషం ఎంత మనకు? ఇదేంటి శేషం అనేది? 2, ఇదే కదా. ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి ఎక్కడైతే x వాల్యూ ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమేనమ్మా ఇక్కడ. ఓకేనా? చేద్దాం. ఇక్కడ -2 ఉంది కదా, -2 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత? -8 ప్లస్, ఓకే, ఇక్కడ -2 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 4, 4 3 = 12 ప్లస్ ఇక్కడ -2 పెట్టండి. -2 పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా మనకు? మైనస్ అవుతుంది, -10 అవుతుంది, 10. అదే విధంగా ఏమవుతుంది? +k = 2 అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి క్యాన్సల్ అయితాయమ్మా, మనకు అవుతాయి. ఇక్కడ 10 12 క్యాన్సల్, ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 2 మిగిలింది కదా, 2 మిగిలినప్పుడు మనం ఇక్కడ 2 తీసేసినాం అనుకో, 6 ఉంటుంది, -6. సో మనకు -6 + k = 2. ఇక్కడ -6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఏమవుతుందమ్మా మనకు? 8 అవుతుంది. అంటే ఇక్కడ -6 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? +6, 6 + 2 ఏమవుతుంది? 8 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటిది? వాడు అడిగింది k విలువ కాబట్టి k విలువ మనకు వచ్చింది. ఇంతేనమ్మా, సింపుల్ గా, దీనికి ఏం చేయాల్సింది లేదు. ఇక్కడ శేష సిద్ధాంతంలో కానీ కారణక సిద్ధాంతంలో కానీ చేయాల్సింది ఏంటిదంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాము, అది అయిపోయిన తర్వాత మనం దీనికి ఎండ్ చేసేస్తాం. చూడండి అమ్మా, 3 క్వశ్చన్స్.
ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చూడండి, 3x⁴ ప్లస్ 2x³ ప్లస్ kx² ప్లస్ 5ను x-3 చే భాగిస్తే వచ్చు శేషం 248 అయితే k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనం సింపుల్ గా 1 2 or 3 లైన్ లో చేసేద్దాం. ఇది సింపుల్ గానే ఉంటుందమ్మా, మీకు ఏం కంగారు అవసరం లేదు. ఫస్ట్ మనం ఇక్కడ వాల్యూ ఏంటిదమ్మా, x = 3. చలో మనం 3 అనే దగ్గర ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంతే కదా. మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, ఇక్కడ 3⁴ ప్లస్ 2 × 3⁴ ప్లస్ k × 3, అదే విధంగా 3⁴ ప్లస్ 5 ఎంతమ్మా 248. ఇదే కదా మన ఇదే కదా. ఇక్కడ 3⁴ అంటే ఎంతమ్మా, 3⁴ 4 అంటే 81 3 = 243. ఇక్కడ 243 వచ్చిందమ్మా. ఇక్కడ ఎంత 27 అవునా, 27 2 = 54 ప్లస్ ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ 9k ప్లస్ 5 = 248. ఇక్కడ చూడండి 243 ఉంది, అదే విధంగా 5 ఉంది. ఏమవుతుంది అప్పుడు 248 అంటే 248 ఇది క్యాన్సల్ అవునా. ఇక్కడ చూడండి మిగిలింది ఎంత, ఇది 0 ఉంటుంది. అంటే 9k = ఏమవుతుంది, -54 అవుతుంది. ఇక్కడ 9 1 9 6 అంటే k ఏమవుతుందమ్మా, -6. మనకు కావాల్సింది అడిగింది వాడే అదే కదా, రైట్. ఈ విధంగా ఇక్కడ చూడండి బహుపది f(x) ను x-8 చే భాగిస్తే వచ్చు శేషం ఎంత. ఏం లేదమ్మా, f(x) ఉందా, ఇక్కడ ఏముంది x a అవుతుంది. ఈ a x ఎక్కడ ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది f(a). ఇదేమవుతుంది మనకు శేషం అవుతుంది. అదే కదా శేష సిద్ధాంతం చెప్పేది, కారణక సిద్ధాంతం చెప్పేది. బహుపది f(x) ను x+8 చే భాగిస్తే వచ్చు శేషం ఎంత. శేషం ఎంత అప్పుడు మనకు ఇది x -a అవునా. సో f(x) ఏమవుతుంది -a. ఇదే నీకు కావాల్సింది శేషము. ఇంతే, సింపుల్ గా చేయొచ్చు. ఇంకొక 2-3 ప్రాబ్లం చూద్దాం. 2-3 ప్రాబ్లం చూసిన తర్వాత మనము ఎండ్ కార్డ్ పలికేద్దాం. చూడండి అమ్మా, ఇవి ఈ 2 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇలాంటి పాయింట్స్ అనేవి నేను చెప్తా ఉంటాను, అవి మీరు కంపల్సరిగా దాన్ని ఒక బాక్స్ లో పెట్టుకొని, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటి అంటే కీ పాయింట్స్, పెద్ద పెద్ద ఈక్వేషన్లను వీటితో మనం క్లియర్ చేయొచ్చు, చూస్తేనే క్లియర్ చేయొచ్చు. సాధన అంటే పెన్నుతో పని లేకుండానే వీటితో మనం సింపుల్ గా చేయొచ్చు. నేను ఒక 2 ట్రిక్స్ మాత్రమే చెప్తాను, చూడండి. యాక్చువల్లీ నేను చెప్పాల్సిన ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే కాన్సెప్ట్ చెప్తున్నాం కాబట్టి. ట్రిక్ ఇక్కడ చెప్తే మళ్ళీ మీరు ట్రిక్స్ నే అలవాటు పడతారు కాబట్టి జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ కొంచెం నేను మీకోసం ఇక్కడ అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ర్యాపిడ్ రివిజన్ లో నేను మొత్తం చెప్పేస్తాను. ట్రిక్స్ ఎలా ఉంటాయో అద్భుతంగా మీరు ఆశ్చర్యపోతారు. అట్లా ట్రిక్స్ చూడండి. దీని ఒక కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక బహుపది యొక్క గుణకాల మొత్తం 0 అయితే వాటి కారణాంకాలు x-1 అగును. ఎట్లా బహుపది యొక్క గుణకాల మొత్తం 0 ఎట్లా అవుతుంది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో తీసుకుందాం అమ్మా. ఎట్లా, x³ ప్లస్ 2x మైనస్ x మైనస్ 2. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఏమంటే ఒక బహుపది, ఇది బహుపది. ఓకేనా, రైట్. బహుపది అయిందా, ఇక్కడ x² అమ్మా చెప్పాలమ్మా. ఓకే, ఇది ఒక బహుపది. గుణకాలు, దేని గుణకం, ఈ x యొక్క గుణకం ఏమవుతుంది, x³ యొక్క గుణకం 1 అవుతుంది, x² గుణకం 2 అవుతుంది, x యొక్క గుణకం -1 అవుతుంది. ఇదేంటిది x⁴0 ఒక గుణకం 2 అవుతుంది, రైట్. ఇక్కడ గుణకాల మొత్తం 0 కావాలంటే గుణకాలను కూడితే ఏం కావాలి, 0 కావాలి. ఎట్లా అవుతుంది, ఇక్కడ ఈ గుణకం ఎంత 1, ఇక్కడ గుణకం ఎంత 2, ఈ గుణకం ఎంత 1, ఈ గుణకం ఎంత 2. మొత్తం చూడండి 0 కావాలి. 0 2కు +2 కు -2 క్యాన్సల్, 1 కు 1 క్యాన్సల్. ఇలా అయినప్పుడు అంటే ఏమైంది 0. ఇలా అయినప్పుడు దీని యొక్క ఒక కారణాంకం ఏమవుతుంది అంటే దీని యొక్క కారణాంకం ఏమవుతుంది, x-1 అనేది అవుతుంది. ఇట్లా మనకి ఏం చేస్తారంటే ఈ ప్యాటర్న్ లో మనకి ఎగ్జామ్ లో ఇచ్చి మనం ఏం చేస్తారంటే ఇందులో ఏది దీని యొక్క కారణాంకాలు ఏవి అని అడుగుతాడు. మనం అప్పుడు ఏం చేస్తాం, దీన్ని మొత్తం సాధన చేస్తాం. అవసరమే లేదు మనకు అక్కడ, అర్థమైందా, అవసరమే లేదు అక్కడ. మళ్ళీ కాకపోతే ఏం చేస్తారు, దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, దీని వాల్యూ సబ్స్టిట్యూట్, అట్లా సబ్స్టిట్యూట్ చేసి టైం కిల్లింగ్ చేసేయడం తప్ప దాంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు. చిన్న చిన్న కీ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా,
చూసారు కదా, ఇది దీని యొక్క ఈ ఫస్ట్ పాయింట్ యొక్క సారాంశం ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం సెకండ్ పాయింట్ ఏం చెప్తుందో చూడండి అమ్మా. సెకండ్ పాయింట్ వచ్చేసి బహుపదిలోని బేసి ఘాతాంకాల గుణకాల మొత్తం సరి ఘాతాంకాల గుణకాల మొత్తం సమానమైతే వాటి కారణాంకాలు x+1 అగును. ఎట్లా గుర్తుంటాయి సార్ ఇంత పెద్ద సెంటెన్స్? ఏం లేదమ్మా, బేసి ఘాతాంకాలు ఒక గుణకాలు, సరి ఘాతాంకాలు గుణకాలు, వాటి మొత్తము ఏం కావాలి? సమానం కావాలి. అయితే చూద్దాం, అట్లా అయినప్పుడు x+1 అనేది ఒక కారణాంకం అవుతుంది. పైన ఏం చెప్పుకున్నాము? ఇక్కడ బహుపది యొక్క గుణకాల మొత్తము, బహుపది యొక్క గుణకాల మొత్తము ఏం కావాలి? 0కు సమానం అయితే x-1 అనేది ఒక కారణాంకం అవుతుంది. అదొక స్టెప్ పాయింట్. రెండో పాయింట్ ఏంటిది? బహుపదిలోని బేసి ఘాతాంకాల గుణకాల మొత్తం సరి ఘాతాంకాల గుణకాల మొత్తము సమానమైతే అదేం కారణాంకం అవుతుంది? x+1 అనేది ఒక కారణాంకం అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఒకసారి చూద్దామమ్మా దీనికి బేసి ఘాతాంకాలు. బేసి ఘాతాంకాలు ఏడున్నాయమ్మా? ఇవి చూడండి, బేసి ఘాతాంకాలు ఒకసారి చూడండి. ఇది బేసి ఘాతాంకం. ఓకే, మనం ఏం రాసినాం? బేసి ఘాతాంకం. ఇదేంటిదమ్మా? ఒకటి ఉందంటే బేసి ఘాతాంకం, రైట్? ఇక్కడ సరి ఘాతాంకం, ఇది ఒక సరి ఘాతాంకం అయిందా? రైట్ రైట్. మనం ఏం చేస్తున్నాము? బేసి ఘాతాంకాల గుణకాలు, ఇక్కడ గుణకమే కదమ్మా, ఇది గుణకం ఏంటిది? 1 అయింది. ఓకే రైట్. ఫస్ట్ బేసి ఘాతాంకాలు, ఇది 1 అయింది, తర్వాత ఇది -1 అయింది. ఓకే, తర్వాత ఏమన్నాడు? సమానం అన్నాడు. సమానం అంటే ఈక్వల్. ఇక్కడ చూడండి, తర్వాత సరి ఘాతాంకాలు, ఇక్కడ ఏముందమ్మా? 2 ఉంది. గుణకాలే కదా 2. ఇక్కడ ఏముందమ్మా? -2 ఉంది. ఇక్కడ చూడండి, +1 -1 క్యాన్సల్, -2 +2 -2 క్యాన్సల్, అంటే 0 అయింది. అంటే ఈక్వల్ అయినాయా? ఇక్కడ 0 అయింది, ఇక్కడ 0 అయింది, అంటే ఈక్వల్ అయినాయా? అలా అయినప్పుడు మనకు కారణాంకం ఏమవుతుందమ్మా? x+1 అవుతుంది. అది దీని యొక్క సారాంశం. ఓకేనా? ఇది ఒక్కసారి మనము, ఇది ఒక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్, మనం ఒకసారి దీన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలో ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి. ఎన్ని ట్రిక్స్ మనం ఇక్కడ ఉపయోగిస్తామో చూడండి ఒకసారి. x³ + 2x² - x - 2 ఈ యొక్క కారణాంకాలు కింది వాటిలో ఏవి? ఇక్కడ ఏమన్నాడు మనము? ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ పాయింట్ దీనికి అప్లై అవుతుంది, సెకండ్ పాయింట్ దీనికి అప్లై అవుతుంది. అవునా? ఫస్ట్ పాయింట్ అనేది గుణకాల మొత్తం 0, గుణకాల మొత్తం 0. ఇక్కడ 1 + 2 3, 1 - 1 - 2 3, అంటే ఇది క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అయినప్పుడు ఏం కావాలి? -x - 1. x - 1 ఇక్కడ ఉంది, x - 1 ఇక్కడ ఉంది, x - 1 ఇక్కడ ఉంది, x - 1 ఇక్కడ ఉంది. అంటే 4 ఆప్షన్స్ కూడా మన ఆన్సర్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది? బేసి ఘాతాంకాల గుణకాల మొత్తం సరి ఘాతాంకాల గుణకాల మొత్తం సమానం కావాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 అయింది. అవునా? ఇక్కడ 3 అయింది. ఇక్కడ ఏమైంది? 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏమైంది? +1 -1 క్యాన్సల్. అదే విధంగా ఇక్కడ ఏముంది? +2 ఉంది, ఇక్కడ -2 ఉంది, క్యాన్సల్, అంటే 0. అంటే ఇక్కడ ఏంటిది? x+1. ఇక్కడ x+1 ఎక్కడ ఉందా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇవి రెండు ఆప్షన్స్ అనేవి జస్ట్ ఒక సింపుల్ లాజిక్ తోనే పోయింది. ఇది పోయింది, ఇది పోయింది. అంటే మన ఆన్సర్ ఏం కావచ్చు? ఇప్పుడు ఇదొక ఆన్సర్ కావచ్చు, ఇదొక ఆన్సర్ కావచ్చు. ఇప్పుడు మనకు తెలియలేదు ఇంకేముంది. సింపుల్ గా చూడండి, ఇందా ఇది కావచ్చు మన ఆన్సర్, లేదా ఇది కావచ్చు. ఇదైతే కంప్లీట్ గా పోయింది. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏముందమ్మా? మనకు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండమ్మా. ఇక్కడ ఏంటిది? -2 ఉంది. అవునా? -2 ఉంది అంటే దేంతో మనకు గుణిస్తే -2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ -*−+. అవునా? ప్లస్. అవునా? +*−. ఇక్కడ చూడండి, ఇక్కడ ++++, 2 అవుతుందా? అప్పుడు ఇక్కడ 2 అయింది, అది కూడా మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. సింపుల్ అమ్మా. ఇక్కడ ఏముంది? -2. మనకు మూలాల లబ్ధం అని తెలుసు కదా. ఇదేమవుతుంది? ఇది ప్లస్, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ఏం కావాలి? ఇది +2 కావాలి, +2 కావాలి. అంటే మనకు లబ్ధం అనేది ఎంత కావాలి? +2 కావాలి. మనకి ఆన్సర్ +2 కావాలి. జస్ట్ సింపుల్ గా చూడండి, ఇక్కడ ప్లస్ లబ్ధం అన్నిట్లో లబ్ధం చేస్తే ఏమవుతుంది? +2 అవుతుందా? ఇక్కడ 2 × 2 = 4 అవుతుంది. ఇది క్యాన్సల్, ఇది మనం పోయింది. ఇవన్నీ ఏమి ఉపయోగించొద్దు. ఇది పోయిందంటే ఇది కూడా పోయింది. ఎందుకు? 2 × 3 = 6 అయిపోయింది.
అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కావాలి మనకు? +2 మాత్రమే రావాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకు ఇదేమవుతుంది? 1 అవుతుంది, ఇదేమవుతుంది? -1 అవుతుంది, ఇదేమవుతుంది? -2 అవుతుంది. ఇప్పుడు చూడండి, -2 +1, ఇక్కడ 1 కదా, 1 1 జా 1, అవునా? 1 × 2 2 అంటే ఏమవుతుంది? ఇది 2 అవుతుంది. +2 వచ్చిందా? ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ ప్లస్, అవునా? ఇక్కడ 2 వచ్చింది, 2 వచ్చిందా? మరి దీనికి కూడా అలాగే వస్తుందా? రాదు. చూడండి ఒకసారి, ఇక్కడ మైనస్ ఉందా? 1, ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది, అంటే ప్లస్ ఉంది, ఇదేమవుతుంది? -1 అవుతుంది. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, అంటే 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉందా? లేదు, అంటే 1 × -1 -1, -1 × 2 -2, అంటే ఏది మన ఆన్సర్? ఇదే ఆన్సర్, అంటే ఇది. అంటే మనము ఇట్లా ర్యాపిడ్ రివిజన్ లో జస్ట్ మనం ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కొన్ని, అవి మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లం చేయము. జస్ట్ చూస్తాం పెట్టేస్తాం. వైశ్లేషిక రేఖ గణితంలో కూడా అలాగే ఉంటుంది. సో మీరు వీలైనంతగా వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇలాంటి అద్భుతమైన లాజిక్స్ మీకు తెలుస్తాయి. అలా ఎగ్జామ్లో యూటిలైజ్ చేసుకోండి, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు మినిమం 80 క్వశ్చన్స్ ట్యాకిల్ చేయాలి. అర్థమవుతుందా? 60 మార్క్స్ 100% తెచ్చుకోవాల్సిందే, దాంట్లో ఛాన్సే లేదు. అర్థమైందా? ఎంత వేయాలా మనము? 80 క్వశ్చన్స్ 100% చేయాలి. మనకి ఎంత ఉంటాయి? 88 ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్ ఏం లీవ్ అవుట్ చేయాలో అది మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది. అర్థమైందా? 80 క్వశ్చన్స్ 100% 80 క్వశ్చన్స్ ట్యాకిల్ చేయాలి. 80 క్వశ్చన్స్ రైట్ పెట్టడానికి స్కోప్ ఉండాలి. అర్థమవుతుందా? ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా నా వీడియోలో మీరు అనుకుంటారేమో కానీ కొత్త వీడియో కొత్త ఛానల్ అనుకుంటారేమో, మనం ఒక డిజిటల్ బోర్డ్ మాత్రమే ఉపయోగించట్లేదు, కానీ మీరు వేరే కోచింగ్ సెంటర్లలో చూడండి, దానికన్నా అద్భుతమైన వాళ్ళు చెప్పని ట్రిక్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ ఒక డిజిటల్ బోర్డ్ లేదు కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒకసారి, ఓకేనా? ఇది అండి మనకు. ఇంకొక 3 ప్రాబ్లం చూద్దామండి. 3 ప్రాబ్లం చూసి దీన్ని ఎండ్ చేసేద్దాం. చూడండి అమ్మా, 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ 5 ప్రాబ్లమ్స్లలో నేను కొన్ని చెప్తాను, మీరు కొన్ని హోంవర్క్ చేయండి. చాలా సింపుల్గానే ఉంటాయి, ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, x³ + 3x² - 8x + k యొక్క కారణాంకం x - 2 అయితే k వాల్యూ ఎంత? సింపుల్గానే చేద్దాము దీన్ని మనం. ఓకే, ఫస్ట్ మనము క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంది? x - 2 అంటే x = ఏమవుతుందమ్మా? మనకు 2 అవుతుంది. సో మనకి ఈక్వేషన్ ఏంటిది? ఇదే కదా. ఇది ఒకసారి రాస్తున్నాను. x³ + 3x² - 8x + k. ఎక్కడైతే మనకు x ఉందో అక్కడ మనకు 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఇది 2^3 + 3 × 2^2 - 8 × 2 + k. ఓకే, ఇదేమవుతుంది? అప్పుడు మనకు =0 అవుతుంది. అర్థమవుతుందా? k ఏమో అడిగింది కాబట్టి అది. ఇప్పుడు మనకి ఇదేమవుతుంది? 8 అవుతుంది. ఇదేమవుతుంది? 4 3 = 12. ఇదేమవుతుంది? 16 అవుతుంది. ఇది +k = 0. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 12, ఇక్కడ ఇదేమవుతుంది? 20 అవుతుంది. 20 నుంచి 16 తీసేయండి. 20 + 20 నుంచి 16 తీసేస్తే +4 అవుతుంది. +4 అంటే -4 అవుతుంది. అంటే k విలువ ఎంత? k -4 అని వస్తుంది. సింపుల్ కదమ్మా. ఇది మీరు నోట్ చేసుకోండి అమ్మా, నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు k విలువ అనేది ఇందులో ప్రతిక్షేపిస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, x² + ax + b యొక్క కారణాంకాలు x - 3 మరియు x - 4 అయితే ఏ వాల్యూ ఎంత? ఇది ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి. ఏమిచ్చిండు ఈక్వేషన్? x² + ax + b. ఓకే,
ఇదేంటిది మనకు ఒక బహుపది ఇచ్చిండు. సో మనకు ఏమవుతుంది, ఇది x-3 అంటే x-3 ఇంకొకటి ఏమి ఇచ్చిండు, x-4 ఇచ్చిండు కదా. మనం దీన్ని ఏ విధంగా రాస్తాము ఒకసారి చూడండి అమ్మా. మనము ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది, x=3 అవుతుంది, ఇక్కడ x=4 అవుతుంది, అవునా. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపించాలి. ఎట్లా ప్రతిక్షేపిస్తాం, ఫస్ట్ 3 పెట్టండి, ఇదేమవుతుంది 9 అవుతుంది, ఇదేమవుతుంది 3a అవుతుంది, ఇదేమవుతుంది b అవుతుంది, =0 పెట్టండి. ఇది చూడండి x=4 పెట్టండి, ఇక్కడ 16 అవుతుంది, ఇదేమవుతుంది 4a అవుతుంది, ఇదేమవుతుంది మనకు +b అవుతుంది, =0 అవుతుంది. ఇక్కడ చూడండి, ఓకేనా. ఇక్కడ మనకు మైనస్ చార్జెస్ పెడదాం, మైనస్ ఎందుకు, క్యాన్సిల్ అవ్వడానికి, b క్యాన్సిల్ అవ్వడానికి. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ పెడితే అన్ని ప్లస్లు పెట్టాలి, పెడితే అన్ని మైనస్లు పెట్టాలి. ఎందుకు, మనకు ప్లస్లో పెడితే b అనేది క్యాన్సిల్ కాదు, మళ్ళీ ప్లస్ అవుతుంది. కాబట్టి మైనస్ చార్జెస్ అన్నిటికి పెట్టిన, దీనికి ప్లస్ ఉంది కదా, దీనికి మైనస్ ఉంది కదా, దీనికి ప్లస్, అట్లా పెట్టకూడదు. అర్థమవుతుందా, పెడితే అన్ని మైనస్లు పెట్టాలి. చూసారా, ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్, ఇది క్యాన్సల్, ప్లస్ b క్యాన్సల్, మైనస్ b క్యాన్సల్ అయిందా. ఇక్కడ ఏం మిగిలిందమ్మా, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, -4a నుంచి 3a తీసేస్తే ఏమవుతుంది, -a అవుతుంది. ఇక్కడ -16 నుంచి 9 తీసేయండి, ఏమవుతుంది, -7 అవుతుంది. ఈక్వల్ ఏముందమ్మా 0, ఇక్కడ -a ఉంది, ఇది తీసుకొచ్చినాం అనుకో 7 అవుతుంది. సో a = ఏమవుతుందమ్మా 7 అవుతుంది. ఈ విధంగా ఇదొక్క వేలో సాల్వ్ చేయడం. నేను ఒక వేలో సాల్వ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎలా చేస్తామంటే ఒకసారి చూడండి, మనకి ఈక్వేషన్ ఏంటిదమ్మా, ఇదే కదా, ఏంటిది x² + ax + b, అవునా. మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం, బహుపదిలో మూలాల మొత్తం మూలాల లబ్ధం నేర్చుకున్నాం, అవునా. సో మనం ఏం కావాలి, మనకు ఏం అడిగిండు వాడు, ఏ అడిగిండు. ఏ అడిగినప్పుడు ఇది ఏమవుతుందమ్మా -7 అవుతుంది. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, a = ఏమవుతుందమ్మా -7 అవుతుంది. సో మనకు కావాల్సింది a = -7, అర్థమైందా. సో మనకి ఏం కావాలి, మూలాల మనకేం కావాలి, ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎక్కడ ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు, ఏంటిది, ఏం తెలుసు, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఓకే. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈ టర్మ్ తీసుకోవాలి. ఈ టర్మ్ తీసుకోవాలంటే ఈ టర్మ్ ఏమవుతుంది, మొత్తం అవుతుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందమ్మా, ఇక్కడ -a అవుతుంది, అవుతుంది కదా. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటిదమ్మా, ఇక్కడ 3 + 4 ఏమవుతుంది, మనకు 7 అవుతుంది, -a. అంటే a = ఎంతమ్మా -7. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది ఈజీ ఉందా, ఇది ఈజీ ఉందా. ఇలాంటి ట్రిక్స్ చాలా ఉంటాయి, ఇది మనము చేస్తున్నాము. ఇది ఒక్కసారి మీకు తెలిసిందంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు అంత చేయాల్సిన అవసరం అమ్మా. ఇక్కడ లబ్ధం, ఇక్కడ ఏమంటుంది, మొత్తం అడుగుతాం. మొత్తం అన్నప్పుడు ఏం చేయాలి, 7, అంటే ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, అంటే -7 అన్నట్టే కదా. ఇక్కడ మనం ఏమన్నా చేస్తున్నామా, చేయట్లేదు. ఇది ఎందుకంటే మీకు తెలియాలని నేను ఇన్ని స్టెప్స్ ఇస్తున్నాను. ఇది జనరల్, ఇది అందరూ వేస్తారమ్మా, ఇది అందరూ చేసే మెథడ్, ఇది కొంతమంది మాత్రమే వేస్తారు, ఓకేనా. ఈ విధంగా ఉంటుందమ్మా. చూడండి అమ్మా, ఇది జనరల్ మెథడ్, ఓకే. ఈ విధంగా చేయాలి మనం ఎగ్జామ్లో. ఇంకోటి చూడండి అమ్మా, మనకు నెక్స్ట్ క్వశ్చన్, ఇది హోంవర్క్ చేస్తారా ఒకసారి చూడండి, ఎంతకైనా మంచిగా చేసేస్తాను. x² - ax + b యొక్క కారణాంకాలు x+3 మరియు x-5 అయితే a, b ఒక వాల్యూలు ఎంత అని అడిగిండు, ఓకేనా. దాని సింపుల్ వేలో మనం చేద్దాం. ఫస్ట్ ఏం కనుక్కుందాం, ఇక్కడ x-3 ఉంది, x+3 ఇది ఒకటి, ఇంకొకటి x-5 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈక్వేషన్ ఏముంది, ఇక్కడ x² - ax + b ఉందమ్మా, ఓకే. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఎలా, ఇక్కడ ఏమవుతుంది, మనకు x -3 అవుతుంది, ఇది x=5 అవుతుంది. ఎక్కడైతే ఇది తీసుకురండి, ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 9 అవుతుంది, ఇదేమవుతుంది +3a అవుతుంది, ఓకే. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ a × 3a అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, b అవుతుంది, =0 అవుతుంది, ఓకే. ఇక్కడ +5 అంటే 25 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, -5a అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, +b అవుతుంది, =0 అవుతుంది,
ఓకే, మనం బీని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి మైనస్ 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 పెట్టేద్దాం. ఇక్కడ చూడండి బి క్యాన్సల్. ఇక్కడ -25 నుంచి 9 తీసేయండి. ఎంత? -16. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8a ఈజ్ ఈక్వల్ 0. అవునా? ఇక్కడ 8a ఈజ్ ఈక్వల్ టు 16 అన్నప్పుడు 8 1 జా 8 2 జా a ఈజ్ ఈక్వల్ 2. ఇది తీసుకొచ్చి మళ్ళీ ఈ ఈక్వేషన్ లో పెట్టండి. పెట్టినప్పుడు ఏమవుతుంది ఇది మనకు? అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుందమ్మా మనకు 6 ఉంటుంది, ప్లస్ b ఈక్వల్ 0. b ఈజ్ ఈక్వల్ ఇదేమవుతుంది -15. ఇంత ఇది ఈ విధంగా మనకి ఏ వాల్యూలు ఎంత? a, b ఈజ్ ఈక్వల్ టు 2, -15. ఇవి వాల్యూస్. ఓకేనా? అదే మనము మూలాల లబ్ధం నేర్చుకున్నాం కదా, ఆ ప్యాటర్న్ లో మనం వెళ్దాం. అది చూడండి, మనకు x² - ax + b. మనకి ఏం కావాలో ఫస్ట్ ఏ తెలుసుకుందాం. ఏ తెలుసుకోవాలంటే మనం ఒక చేయాలి. ఏంటి చేయాలి? అది ఇది మైనస్, ఇది ప్లస్. సో మూలాల మొత్తం ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఇదే కదా, మైనస్ మైనస్ ప్లస్ అంటే ఏ అవుతుంది. ఏ వాల్యూ వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి 5 - 3 ఎంత అవుతుంది? 5. ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది బీటా, లేదా ఇది ఆల్ఫా, ఇది బీటా, మీ ఇష్టం ఉన్నట్టు అనుకోండి. 5 నుంచి 3 తీసేసినాం, 2 వచ్చింది. అంటే ఏ ఈజ్వల్ ఇది 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 3 అనుకోండి, ఇది 5 అనుకోండి అమ్మా. ఏమవుతుంది మీకు? ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ ఏ అవుతుంది. అంటే ఏ ఈజ్వల్ 2 కదా. ఇదంతా చేయాల్సిన మీకు అవసరం లేదు. ఎందుకు? ఇది ఆల్ఫా బీటాలని మీకు ఆల్రెడీ తెలుసు. ఇది ఆల్ఫా బీటాలని 5 నుంచి 3 చేస్తే 2. అంటే ఏ ఈజ్వల్ ఎంత అమ్మా మనకు? 2 వచ్చింది. అదే విధంగా ఏ ఈజ్వల్ 2 వచ్చింది. 2 వచ్చిందమ్మా ఇక్కడ మనకు వచ్చింది. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఈ రెండింటిని లబ్ధం చేయాలి. ఎంత అవుతుంది? 3 5 జా 15 అంటే -15. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇంతే, సింపుల్ గా వచ్చిందా? మనం యాక్చువల్లీ ఇదంతా సాధించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఈ కారణాంకాలు తెలిస్తేనే మనం చెప్పేయచ్చు. ఎట్లా చెప్పేయచ్చు? మనకు ఆప్షన్లలో ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడు? ఇక 3 × 5 లబ్ధం. మనకి బి వాల్యూ కావాలంటే వీటి యొక్క ప్రొడక్ట్ బి వాల్యూ అవుతుంది. అవునా కదా? అదే విధంగా మీకు ఏ వాల్యూ కావాలనుకుంటే వాటి యొక్క సమ్మే ఏ వాల్యూ అవుతుంది. మన ఆప్షన్ల ద్వారా సింపుల్ గా ఎగరగొట్టేయచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక్కటి చెప్తాను, ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకే రైట్. చూడండి అమ్మా, మనకు a to the power of a into x power of 5 b into x power of 4 plus c into x power of 3 plus d into x power of 2 plus e into x plus f యొక్క కారణాంకాలు x - 1 అయితే అప్పుడు మిగతా వాల్యూ ఎంత అని అడుగుతుండు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు x ఈజ్వల్ ఏమవుతుందేమో, ఇక్కడ x ఈజ్వల్ 1 అవుతుంది. ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 పవర్ ఆఫ్ 5 అంటే 1, b x పవర్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది? 1. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. అంటే మిగిలింది ఏంటిదమ్మా? ఈ ఈక్వేషన్లలో ఇది ఏ మిగులుతుంది, ఇక్కడ బి మిగులుతుంది, ఇక్కడ సి మిగులుతుంది, ఇక్కడ డి మిగులుతుంది, ఇక్కడ ఈ మిగులుతుంది, ఇక్కడ ఎఫ్ మిగులుతుంది, ఇక్కడ 0. ఇదే కదా మీకు కావాల్సింది. అది ఆ విధంగా ఇది మీరు నాకు ఏది ఇక్కడ సూటబుల్ అవుతుందో, కారణం ఏది దీని యొక్క కారణాంకం అవుతుందో ఇది నాకు కాస్త హోంవర్క్ పెట్టండి. ఓకే, ఓవర్ నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇది అమ్మా బహుపదుల యొక్క పార్ట్ 5. ఓకే, మీకు పార్ట్ 5 అనేది ఇక్కడికి మన బహుపదులు అనేది కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ నేను వర్గ సమీకరణాలు, మీరు ఈ వీడియో కింద కామెంట్స్ వర్గ సమీకరణాలు స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఎలా స్టార్ట్ చేయబోతున్నాను అంటే, మీరు మినిమంలో 50 కామెంట్స్ వస్తే నేను వర్గ సమీకరణాలు అనేది స్టార్ట్ చేస్తాను. ఒకవేళ 50 రాలేవనుకోండి, నేను వేరే స్టార్ట్ చేస్తాను. మీకు కావాలనుకుంటే, మీకు వర్గ సమీకరణాలన్నీ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. మినిమంలో 50 వస్తే నేను ఈ నెక్స్ట్ వర్గ సమీకరణాలు స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇది అండి ఈ రోజటి వీడియో. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు కూడా ఒక వాట్సాప్ మనకు కూడా
వాట్సాప్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీకు ఎక్కడ దొరికితే అక్కడే జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఓన్లీ డిఎస్సి ఆస్పిరెంట్ జాయిన్ అవుతే మీకు అక్కడ పీడిఎఫ్లు, ఇంకా ఎగ్జామ్స్, అదే విధంగా మీకు కొన్ని మెటీరియల్స్, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి. అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎడ్జిటి కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఎస్ఏ మ్యాథ్స్. ఓకేనా? ఓన్లీ మ్యాథ్స్ పరంగా మీకు ఎలాంటి హెల్ప్ అయినా దొరుకుతుంది. పీడిఎఫ్లు మాత్రం అన్ని రకాల పీడిఎఫ్లు మీకు దొరుకుతాయి. సైకాలజీ, పిఐ, సైకాలజీ కానీ, పిఐ కానీ, అదే విధంగా కరెంట్ అఫైర్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూనే ఉంటాయి. ఓకే, ఇది అండి. థ్యాంక్ యూ.